పాయాసి. దిగనికాయానికి చెందిన సుత్తాంలో పాయాసి అనే వ్యక్తి అజితకేశ కంబళి శిష్యుడిగా చెప్పబడ్డాడు. కోసలను పాలించిన ప్రసేనజిత్తుకు పాయాసి సామంతుడు. దిగనికాయానికి చెందిన పాయాసి సుత్తాంతంలో ఇతని గురించి చెప్పబడింది. ఈయన బుద్ధుని సమకాలికుడు, భౌతికవాది. ఈయనకు పరలోకంలో గాని, ఆత్మలో గాని, సద్గుణ దుర్గుణాల్లో గాని కించింత విశ్వాసం లేదు. నిదర్శనమే సుదర్శనమని, వాస్తవమే ప్రధానమని నమ్మిన ఇతడు ఈ క్రింది 10 పరిశీలనల ద్వారా తన భావాల్ని ఏర్పరచుకొని ఆస్తికులకు ఈ క్రింది 10 ప్రశ్నలు వేశాడు. పరలోకంలో ఏ గతి వస్తుందో చెప్పమని మరణశయ్యపై ఉన్న కొందరు పాపుల్ని ఇతడు ప్రశ్నించాడు. కానీ ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఈ విధమైన ప్రశ్ననే చావుకు సిద్ధంగా ఉన్న పుణ్యాత్ముల్ని కూడా వేశాడు. సమాధానం శూన్యం. దేవుళ్ళని చూసిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి ఎవరైనా ఎంచేత నమ్మాలి? దేవుళ్ళని, పరలోకాన్ని ఒకడు ప్రత్యక్షంగా ఎంచేత చూడలేకపోతున్నాడు? మరణానంతరం మహాపుణ్యం వస్తుందని విశ్వసిస్తున్న వారు ఇప్పుడే ఎంచేత ఆత్మహత్య చేసుకోవటం లేదు? దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్తున్నప్పుడు ఒకడు ప్రత్యక్షంగా దాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు? ఆత్మ ఉండటం ఖాయమైతే మృతదేహం బరువు తక్కువగా, సజీవదేహం బరువు ఎక్కువగా ఉండాలి. కానీ వాస్తవానికి ఈ విధంగా ఎంచేత కనిపించటం లేదు? సజీవ ఖననం అంటే పూడ్చిపెట్టడం చేయబడ్డ వ్యక్తి దేహంలోని ఆత్మ భూమి బద్దలు కొట్టుకొని ఎంచేత బయటికి రావటం లేదు? శరీరాన్ని ముక్కల ముక్కల కింద నరికినప్పుడు ఆత్మ ఎంచేత కనిపించటం లేదు? దాదాపు 2000 సంవత్సరాల క్రితం అజితకేశ కంబళి యొక్క శిష్యుడు పాయాసి వేసిన ఈ ప్రశ్నలకి యూనివర్సిటీలో తిష్టవేసి తల నెడిసిన పండితులు, పీఠాల్లో ఆసీనులైన ఆంబాంబతు జగద్గురువులు, ఆదిశంకరుడి దగ్గర నుంచి ఎవ్వరూ నేటికి సమాధానాలు చెప్పలేకపోయారు. నిజానికి ఈ ప్రశ్నలకి జవాబులే లేవు.